అక్కడ గుండా కూడా ఉంటుంది సార్. గుండా ఉంది అక్కడ ఒక 2 వేర్లు ఉంటుంది సార్. ఓకే వీడియో కొంచెం బయట అంతేకాకుండా మనము కుటుంబ పరంగా కూడా ఆలోచిస్తే ఈ నాటుసారా తాగి ఒక మనిషి యొక్క జీవితకాలం తగ్గిపోతుంది, చాలా త్వరగా ఆరోగ్య సమస్యలు వచ్చి వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి దానివల్ల కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. అందరూ నాటుసారాకు అలవాటు పడి ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకుండా పిల్లల్ని బాగా చదివేకోకుండా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనము మంచి ఉద్దేశంతోనే మీ గ్రామంలో ఈరోజు కార్డనెన్స్ సర్వీస్ చేయడం జరిగింది. దయచేసి మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలంలో, ఇంత ఆధునిక కాలంలో కూడా మనం పాత పద్ధతిలోనే పోతే మనిషి జీవితాల్లో మార్పు రాదు. దయచేసి మీరందరూ కూడా ఈ నాటుసారా ఎవరన్నా తయారు చేస్తే దయచేసి దాన్ని ఆపు చేసి మన ఆలోచన ఎప్పుడు మన పిల్లల్ని చదివించుకోవడము, మన కుటుంబాన్ని బాగు చేసుకోవడం అనే ఆలోచన ఉండాలి. కానీ నాటుసారా అమ్మి ఈరోజు ఏదో ఒకటి టైం అయిపోతే చాలు, ఈరోజు ఒకరోజు జరిగిపోతే చాలు అనుకునేది చాలా పొరపాటు. దయచేసి మీరందరూ కూడా నాటుసారా ఎవరన్నా చేసినా అమ్మినా మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అటువంటి వారి మీద కేసులు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళ మీద అవసరమైతే ఎక్కువ కేసులు ఉంటే షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ పీడీ యాక్ట్లో కూడా జైలు పంపించడం జరుగుతుంది. మా యొక్క విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎవరు కూడా నాటుసారాకు సహకరించొద్దండి. మీరు మంచిగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, పిల్లల్ని బాగా చదివించండి, ఎడ్యుకేట్ చేయండి, మీ కుటుంబాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ నాటుసారా తాగి ఆరోగ్యాలని పాడు చేసుకోవద్దు. ఇది మా యొక్క విజ్ఞప్తి. ఈ నెక్స్ట్ టైం మేము మీ గ్రామానికి వచ్చినప్పుడు ఇట్లా ఎటువంటివి కూడా మేము లేకుండా ప్రశాంతంగా ఎటువంటివి సీజ్ చేయకుండా మీరంత బాగుండాలని మేము కోరుకుంటున్నాము. దీనికి అందరూ కూడా ఎస్ఆర్పురం మండలం పొదల్పల్లి గ్రామంలో నాటుసారా స్థావరాల పైన మా సర్కిల్ సిబ్బంది ఎస్ఆర్పురం ఎస్ఐ సుమన్, కార్వేట్ నగరం ఎస్ఐ రాజ్ కుమార్, ఎదురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య, వీళ్ళందరూ మా సిబ్బంది అందరూ కలిసి ఈరోజు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా 100 లీటర్లు నాటుసారా, 2000 లీటర్స్ ఈ వాష్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. నాటుసారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇంకా సరైన పత్రాలు లేనటువంటి దాదాపు 28 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. నాటుసారా అది ఆరోగ్యానికి హానికరము. ఎవరు కూడా ఎంతటి వారైనా నాటుసారా చేసినా, సహకరించినా, అమ్మినా, కొన్నా అది చట్ట ప్రకారం నేరము. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, కేసులు రిజిస్టర్ చేస్తాము, అటువంటి వారిపైన షీట్స్ ఓపెన్ చేస్తాము. దయచేసి ఈ ప్రెస్ ముఖంగా తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా నాటుసారా తయారీకి సహకరించొద్దండి, తయారు చేయొద్దండి, అమ్మొద్దండి. దయచేసి ఇది పాటించండి. దీన్ని ఎవరైనా వైలేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం.
మనం దాదాపు 7 మంది సస్పెక్ట్లు కూడా ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేశాము. ఇవి దర్యాప్తు భాగంలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది.